అనుకున్నదే జరుగుతోంది. దసరా బాక్సాఫీస్ సమరంలో గెలిచేదెవరో, ఓడేదెవరో సినిమా టాక్ను బట్టి ఉంటుంది కానీ, సినిమా విడుదలకి ముందే ఒకరి బిజినెస్ ని ఒకరు తినేస్తున్నారు మహేష్ బాబు, ఎన్టీఆర్. అసలే జీఎస్టీ ప్రభావం వలన షేర్లు తగ్గుతున్నాయి. ఇలాంటి సమయంలో మహేష్, ఎన్టీఆర్లు కేవలం వారం గ్యాప్తో స్పైడర్, జయ లవకుశతో వస్తున్నారు. ఇద్దరిలో ఎక్కువ ప్రెజర్ మహేష్ మీదే ఉంది. ఎలాగో ఎక్కువ థియేటర్లు దొరకవు. విడుదలైన 3 రోజుల్లోనే బాలయ్య బాబు పైసా వసూల్ అంటూ వస్తున్నాడు. దీంతో స్పైడర్ రేట్లు దారుణంగా తగ్గించేశారు. ఓవరాల్ గా బిజినెస్ మాత్రం నాన్ బాహుబలి రికార్డును అందుకుంటుంది కానీ, కేవలం తెలుగు రాష్ట్రాల వరకు తీసుకుంటే తెలంగాణలో మినహా ఎక్కడా కూడా ముందనుకున్న రేంజ్లో బిజినెస్ జరగడం లేదు. తమిళ్, హిందీ, మలయాళం వెర్షన్లలో భారీ శాటిలైట్ రేట్లతో నిర్మాతకి మంచి బిజినెస్సే దక్కుతుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో రికార్డు మిస్ చేసుకున్నాడు సూపర్ స్టార్. మరోవైపు జయ లవకుశ స్పైడర్కి వారం ముందే వస్తున్నా ఈ సినిమా బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో లేదు. వారం తర్వాత స్పైడర్ వస్తుండడం వలనో ఏమో పంపిణీదారులు పెద్ద మొత్తం ఇవ్వడం లేదు. వీరి బాక్సాఫీస్ గొడవలు ఇలా ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం రికార్డులు ఎగరేసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఉన్న ట్రేడ్ అంచనాల ప్రకారం కేవలం ఆంధ్రప్రదేశ్నే తీసుకుంటే స్పైడర్కి 35 నుంచి 36 కోట్ల ధర పలుకుతోంది. జయ లవకుశకు 28 కోట్లకు అమ్ముడుపోయేలా ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ చిత్రం ఏకంగా 45 కోట్లు మార్కు దాటేలా ఉంది. పవన్ రికార్డుకి 3 కారణాలు ఉన్నాయి. అవేంటంటే, ఒకటి స్వయంగా పవన్ కళ్యాణ్ మొదటి కారణం అయితే, రెండవది ఆ సినిమా పోటీలో విడుదలయ్యే అవకాశం లేదు. ఇక మూడవ కారణం త్రివిక్రమ్ బ్రాండ్. అలాంటి బ్రాండ్ ఇమేజ్ తెలుగు రాష్ట్రాల్లో మురగదాస్కి కానీ, బాబీకి కానీ లేదు. ఏదేమైనా రికార్డ్ అంటే రికార్డే. అంత భారీ రేట్లకు అమ్ముతున్నారు అంటే సినిమా ఖచ్చితంగా సోలోగా విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే సంక్రాంతికి పోటీలో ఉండేది మాత్రం మహేష్, రామ్ చరణ్ మాత్రమే అన్నమాట. పవన్ సినిమా ఈ ఏడాది విడుదలయ్యే అవకాశాలు ఈ రకంగా పెరిగిపోతున్నాయి.